ఆదివారం సూర్యుడికి ఇవి సమర్పిస్తే ఆనందం ఐశ్వర్యం మీ సొంతం. హిందూ పురాణాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్యుడిని దేవతలు కూడా ఆరాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆదివారం రోజు సూర్యుడిని దర్శించుకోవడం, ఆయనకు నమస్కారం చేయడం వంటివి సనాతన సాంప్రదాయాల్లో భాగంగా వస్తున్నవి. పురాణాల ప్రకారం ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు దుర్వాస మహర్షి శాపం కారణంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను సూర్యభగవానుడిని ఆరాధించడం ద్వారా మాత్రమే ఉపశమనం పొందాడట. అంతేకాదు, సూర్యవంశీయుడైన రాముడు కూడా సూర్యుడిని ధ్యానించి శక్తిని పొంది రావణుని సంహరించాడు. అందుకనే సూర్యభగవానుడి పూజకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. అదృష్టానికి, ఆరోగ్యానికి దేవుడు అయిన సూర్యుడిని ఆరాధించడం వల్ల జీవితం సరళంగా, సంతోషకరంగా ఉంటుందని నమ్ముతారు. సూర్యుడి అనుగ్రహం పొందేందుకు ఆదివారం రోజున చేయాల్సిన కొన్ని పనులను గురించి మనము తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరి సంపదలు పొందాలంటే సూర్యుడికి ఏం సమర్పించాలి ఇప్పుడు తెలుసుకుందాము. ఆదివారం నాడు ఉదయించే సమయంలో సూర్యుడికి రాగి పాత్రలో నుంచి నీటిని సమర్పించాలి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఉదయాన్నే లేవలేకపోతే స్నానం చేసిన తర్వాత నీటిలో కుంకుమ అక్షింతలు వేసి ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి సమర్పించాలి. సూర్యభగవానుడికి నీటిని సమర్పించే సమయంలో ఆ నీరు ఎవరి కాళ్ళ మీద పడకుండా, ఎవరు ఆ నీళ్లను తొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా జరగకుండా ఉండేందుకు ఆ నీటిని ఒక పాత్రలో కూడా వదులుకోవచ్చు. పూజ అనంతరం ఆ నీటిని ఇంట్లోని మొక్కలకు పోయొచ్చు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం సూర్యభగవానుడికి చాలా ఇష్టం. ఆయన అనుగ్రహం పొందడానికి ఈ స్తోత్రాన్ని ఆదివారం రోజు 3 సార్లు చదవాలి. దీని ఫలితంగా చదివిన వ్యక్తి అన్ని శక్తి, కీర్తి, ఆరోగ్యం వంటి రకరకాల ఆనందాలను, విజయాలను పొందగలడని విశ్వసిస్తారు. సూర్యభగవానుని కోసం ఆదివారం ప్రత్యేకంగా ఉపవాసం చేసిన వ్యక్తులు ఆయన అనుగ్రహం వెంటనే పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యదేవుణ్ణి పూజించే సమయంలో ఉప్పు వేసిన వంటకాలను తినకూడదు. ఆదివారం కేవలం సూర్యభగవానుడి ఆశీర్వాదం కోసం మాత్రమే కాకుండా సంపదలను కురిపించే లక్ష్మీదేవత ఆశీర్వాదం కోసం పూజలు చేయవచ్చు. ఆ తల్లి అనుగ్రహం పొందాలంటే ఆదివారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. ఈ పరిహారము చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహము త్వరగా లభిస్తుందని నమ్ముతారు. సూర్యభగవానుడి పూజలో రావి చెట్టు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. కోరికలను రావి చెట్టు ఆకు మీద రాసి సూర్యదేవుడిని తలుచుకుంటూ నదిలో లేదా పవిత్ర జలంలో వేసినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మిక. అంతేకాదు, ఆదివారం సాయంత్రం రావి చెట్టు ఆకును తీసుకొని సూర్య అస్తమయం తర్వాత రావి చెట్టు కింద 4 వైపుల దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి సంపద, ఆరోగ్యం, కీర్తి కలుగుతాయి. ఆ మనిషి జీవితంలో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.